నీకు నొప్పి లేదని చెప్పి నా మనసుని మాయ చేయలేవాద్యా. నువ్వేడుస్తుంటే నా కన్నీళ్ళు వస్తున్నాయి. నాకే ఇలా ఉంటే నీ పరిస్థితి ఊహిస్తేనే చాలా భయంగా ఉంది. నేను బాధపడుతున్నాను కానీ నొప్పి అయితే నీదే కదా. ఎందుకు అద్యా, ఎందుకు ఇదంతా చేశావు? పెదనాన్న ఎప్పటిలా నడవగలిగితే అంతకంటే ఏం కావాలి చెప్పు? అప్పుడు ఈ నొప్పి ఎంత? ఇంత గొప్ప మనసున్న అమ్మాయి నాకు భార్యగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం. ఎందుకు శ్రీను, ఏం చేసినా నన్ను సపోర్ట్ చేసే భర్త దొరకడం నా అదృష్టం. నా మంచి శ్రీను. అమ్మయ్యా, ఆద్య నవ్వింది. శ్రీను, ఏంటాద్య? నువ్విలా వెన్నె రాస్తుంటే నొప్పి పోయింది తెలుసా? పోతుంది పోతుంది, ఎందుకు పోదు? ఇద్దరికి పని పాట లేదు. ముందు ఇద్దరిని విడదీసి నిన్ను అమెరికా పంపేస్తే సరిపోతుంది. ఇప్పుడు వదిలేస్తే ఇక్కడే కాపురం పెట్టేలా ఉన్నారు. సీను, ఆద్య ఇక్కడున్నారా? మీకోసం మీ పెద్దమ్మ పెద్దనాన్న తెగ కంగారు పడుతున్నారు. అయ్యో, కాళ్ళు కాలిపోయాయి కదా. వెన్నరాయినా? అది శ్రీను రాసాడత్తయ్య. అవునా, సరే. సీను, ఆద్యని విశ్రాంతి తీసుకునివ్వరా? మనం వెళ్ళి గుళ్ళో దీపాలు పెడదాం రా. అత్తయ్య లేదు, నేను వస్తాను. నా కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. నువ్వు రాలేవులే ఆద్య, నువ్వు విశ్రాంతి తీసుకో. నువ్వు రాలేదత్తయ్య, శ్రీను వెన్న రాశాడు కదా, తగ్గింది. అమ్మా, శ్రీను, తనకిప్పుడు తెలిసింది దీపాలు ఆరిపోయాయి అని. చూడు ఏం చేస్తుందో. శ్రీను, చెప్పాను కదా, చూడు. అమ్మయ్యా, దీపాలు వెలిగించేశాను. నా కోరిక నెరవేరుతుంది. స్వామి, ఎలాగైనా సరే శ్రీను ఆద్యని విడదీసి నాకు శ్రీనుభావనిచ్చే. మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాలనుంది తల్లి. కానీ మీకు ఆయుక్షీణమని ఆగిపోయాను. భక్తులకి దేవుళ్ళకి వారధి లాంటి వాళ్ళు. మీ పాదాలకి మేము నమస్కారం చేసుకోవాలి. నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి. రఘురాం గారి కూతురుగా ఆయనకున్న ధైర్యం, మంచితనం, సేవాగుణం అన్నీ పుణికి పుచ్చుకున్నావు తల్లి. దేవతలాంటి కూతుర్ని కన్నారయ్యా. రామ నా కూతురిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. దేవాలయాల విషయంలో తన ఆలోచనలను అమలు చేసేందుకు స్వయంగా ఆ దేవుడే తనకి దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పించాడేమో అనిపిస్తుంది. మా రామలక్ష్మి సేవను అందరూ గుర్తిస్తే నాకదే చాలు. ఏ అరిష్టం జరగకుండా ఉంటే మాకు కూడా సంతోషమే. కానీ దుష్టశక్తుల ప్రభావంతో మూసివేసిన గుడిని తిరిగి ప్రారంభించారు. ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయం ఉంది. ఆ భయమే మీ పాలిటి అసలైన దుష్టశక్తి అండి. అంతకు మించి ఏ దుష్టశక్తి ఈ గుడిలో లేదండి. దుష్టశక్తికి భయపడి దేవుణ్ణి బంధించడం నన్ను ఎంతో బాధించిందమ్మా. చాలా ఏళ్ల తర్వాత నా కళ్లల్లో కన్నీళ్లకు బదులు
ఆనంద బాష్పాలుస్తున్నాయి. ఈ గుళ్ళో ఇక నుంచి రోజూ చేసే పూజలు అభిషేకాలతో ఇదంతా లోక కళ్యాణం కోసమే చేశారని మెల్లమెల్లగా జనానికి కూడా తెలిసొస్తుంది. అనాదిగా మా వంశం ఈ గుడికే సేవలు చేసుకుంటూ అంకితమయ్యాం. నా వంతు వచ్చాక నా దురదృష్టమో ఏమో గుడి తలుపులు మూసేశారు. ఈ దేవుడికి సేవలు చేసుకోలేక, ఇంట్లో ఊరికే ఉండలేక నాలో నేనే కుమిలిపోయాను. ఇన్ని రోజులకు ఆ దేవుడే పంపించినట్టుగా నువ్వొచ్చావు తల్లి. నా చేతుల మీదుగా ఈ గుడి సంప్రోక్షణ కార్యక్రమం జరగటం చాలా సంతోషం తల్లి. అలాగే కానివ్వండి. ఎన్నో ఏళ్లుగా మూతపడిపోయిన ఈ గుడి తలుపులు నీ ధైర్య సాహసాలతో తెరిపించవు రామా. ఈ గుడికిప్పుడు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. అయ్యా, నాకిప్పటికీ ఇది కలలాగే ఉందయ్యా. మాకింకా భయంగానే ఉంది. వద్దు వద్దు అంటుంటే మీరేం వినలేదు. ఆ భగవంతుడు ఎవరికి ఏ కీడు జరగకుండా చూస్తే చాలు. నాకు ఆ నమ్మకం ఉందండి. ఎవరికి ఏమీ కాదు. ఇక నుంచి ఈ ఊరు మరింత వృద్ధిలోకి వస్తుంది. పంటలు బాగా పండుతాయి. నీటికి ఇబ్బందులుండవు. ప్రతి కుటుంబం చల్లగా ఉంటుంది.